అందరూ ఈ సినిమాని బ్యాడ్ గా ఉంది అని రివ్యూస్ ఇస్తున్నారు. అసలు మీరు ఇంతకీ ఈ సినిమా చూసారా? అయ్యమా చెత్త అనకూడదు కానీ దారుణం ఏంటి అంటే నేనైతే నిపుణుల పర్యవేక్షణలో చూశాను కాబట్టి సరిపోయింది. అందరూ ఈ సినిమాని బ్యాడ్ గా ఉంది అని రివ్యూస్ ఇస్తున్నారు. అసలు మీరు ఇంతకీ ఈ సినిమా చూసారా? చూసే రివ్యూస్ ఇస్తున్నారా? బ్యాడ్ గా ఉందని చెప్తున్నారేంటి? అంత అట్టర్ ప్లస్ సినిమాని బ్యాడ్ గా ఉంది అని చెప్తే బ్యాడ్ గా ఉండే సినిమాలు ఫీల్ అయిపోవు. బ్యాడ్ గా ఉందని చెప్తారా? ఇంకా బ్యాడ్ అనకుండా ఇంకా దానికి ఏదైనా ఇంకా వరెస్ట్ కాదు, బ్యాడ్ కాదు, ఇంకేదైనా వర్డ్ ఉంటే సో ఆ వర్డ్ ని యూజ్ చేసి చెప్పాలన్నమాట. అంత వరెస్ట్ గా ఉంది సినిమా తెలుసా. మొత్తం బూత్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సినిమా అన్నమాట ఇది. అయ్యమా సోను అలియాస్ లైలా, ఇది కాదు వీడు నాది చెప్తుంది నీ సినిమా రివ్యూ గురించి. సో సోను అలియాస్ లైలా అనే వ్యక్తి ఒక పాత బస్తీలో ఒక మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. అతనికి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, బాగా రన్ అవుతుంటుంది. ఆ పాత బస్తీలో ఉండే వాళ్ళందరికీ ఒక పెద్ద ఫ్యాన్ లాగా అనమాట. సో ఆ పాత బస్తీలో ఉండే ఆడవాళ్ళందరూ ఇతని పార్లర్కి వచ్చి బ్యూటీ వేయించుకుంటుంటారు. సో ఆ బ్యూటీ పార్లర్ బాగా రన్ అవుతుంటుంది అనమాట. కాకపోతే అనుకోకుండా ఒక కారణం చేత ఆ ఏరియాలో ఉండే ఎస్ఐకి అలాగే ఒక రౌడీ షీటర్కి మధ్యలో ఇతను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. వాళ్ళ అందరూ కలిసి ఇతని బ్యూటీ పార్లర్ని ఎలాగైనా ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అవుతారు. సో ఆ బ్యూటీ పార్లర్ని కాపాడుకోవడానికి ఈ సోను అనే వ్యక్తి లైలా వేషం వేస్తాడనమాట. సో అప్పటి నుంచి ఏం జరిగింది, అతను ఎలా కాపాడుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకొని ఆ బ్యూటీ పార్లర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా. సో సినిమా ఎలా ఉంది అంటే, ఎవడన్నా రోడ్డు మీద చెత్త తీసి ఇంట్లో పెట్టుకుంటారా, అలాంటిది నువ్వు టీవీలో పెట్టావు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఒక్క సెక్షన్ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్ గా వరస్ట్ అన్న రాడ్, ఇనప రాడ్. విశ్వక్సేన్ గారు నటించిన అన్ని సినిమాల్లో కంటే ఇది అతి దారుణమైన సినిమా. అంతకుముందు వచ్చిన సినిమా కూడా ఏదైతే ఉందో మెకానిక్ రాకీ అనే సినిమా, అది కొంచెం పర్లేదు, బానే ఉంది చెప్పాలంటే. దీంతో పోల్చుకుంటే అది 100% బెటర్. ఫస్ట్ హాఫ్ బాగాలేకున్నా సెకండ్ హాఫ్ అయినా కొంచెం బానే ఉంది. ఇదైతే అసలు ఇంకా సి గ్రేడ్ కాదు కదా, డి గ్రేడ్ సినిమా అని చెప్పొచ్చు. అతను విశ్వక్సేన్ గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మేబీ డైరెక్టర్ అనుకోవచ్చు, లేడీ గెటప్ పెట్టేసి ఏదో 2 బూత్ కామెడీలు పెడితే ఆడియన్స్ నవ్వేసుకుంటారు అనుకుంటున్నారేమో. సినిమా ఎలా ఉంది అంటే అసలు ఏం బాలేదు, డి గ్రేడ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మొత్తం బూత్ కామెడీ, అలాగే ఒక కామెడీ లేదు, ఒక సస్పెన్స్ లేదు, మొత్తం ఎక్స్పోజింగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకుంటే ఒక లేడీ ఎక్స్పోజింగ్, ఏదైతే హీరోయిన్ ఉంటుందో ఆ హీరోయిన్ మొత్తం ఎక్స్పోజింగ్, జిమ్ లో ఎక్స్పోజింగ్ అంటే గుర్తొస్తుంది భయ్య, ఒక లేడీస్ జిమ్ ఉంటుంది. లేడీస్ జిమ్ లో ఒక ట్రైనీగా పనిచేస్తుంది అనమాట. కాకపోతే అనుకోకుండా హీరో అండ్ ఇతను సైడ్ ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో హీరో ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ లేడీస్ జిమ్ కి వస్తారు. కాకపోతే లేడీస్ జిమ్ లోకి అబ్బాయిలో అలో లేదు. కానీ ఆ లేడీస్ జిమ్ లో వర్కౌట్ చేసే ఒక ఆమె, ఇతను మంచోడు, చాలా మంచోడు, అందరి వ్యక్తి లాగా కాదు అంటే ఆ ట్రైనీ వచ్చేసి ఆ జిమ్ లో జాయిన్ చేసుకుంటుందంట. నాకు ఆ పాయింట్ ఎందుకో నచ్చలేదు. సో అలాగే ఇంకొకటి, మనం ఒక రోజు గ్రౌండ్ లోకి తీసుకెళ్తారు, నీకు స్టామినా ఉందా అని అడిగితే అతను ఆ హీరోయిన్ ని భుజాల మీద ఎక్కించుకొని ఒక 5 రౌండ్స్ పసక్ 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 అని తిరుగుతాడు అనమాట. అంటే మనకు ఈ ఫ్లాష్ సినిమా ఉంది కదా, అలా తిరుగుతాడు అనమాట. సో అలా తిరగగానే ఆమె హీరోయిన్ లవ్ లో పడిపోతుందంట. ఒక లవ్ ట్రాకింగ్ లేదు, ఒక కామెడీ లేదు, మొత్తం అంతా బూత్ కామెడీ అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు. ఆ హీరోయిన్ చూపించినప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. సో ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో అంటే వీళ్ళు ఎక్కడో ఫైట్ చేసుకుంటుంటారు. సో మధ్యలో మేకప్ వస్తుంది భయ్, అది ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మేకప్ వచ్చేస్తుంది, వాళ్ళు మెనిక్యూర్ చేస్తారు, పెడిక్యూర్ చేస్తారు, అది ఒక ఫైట్ అంట. ఆ ఫైట్ లో రౌడీస్ కి మెనిక్యూర్ పెడిక్యూర్ చేస్తారు, లిప్టిక్ రాస్తారు, అంటే చెత్త, అసలు ఏం బాలా. ఈ సినిమాలో ఒక అసలు చెత్త అనకూడదు కానీ దారుణం ఏంటి అంటే నేనైతే నిపుణుల పర్యవేక్షణలో చూశాను కాబట్టి సరిపోయింది. ఎంత దారుణంగా ఉంది అంటే హీరో వచ్చి విలన్ కి లిఫ్ట్ ఇస్తాడంట. దానంత దరిద్రం ఇంకొకటి లేదు. కామెడీ వేణుమా కామెడీ ఇరుకు, లైలా వేణుమా లైడా ఇరుకు అన్నట్టు, బూతులు వేణుమా బూతులు. వాళ్ళు లేడీ గెటప్ గా చేంజ్ అవ్వడానికి ఒక జెన్యున్ రీజన్ ఉంది. ముందు కూడా లేడీ గెటప్ చాలా మంది వేశారు. మనం చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన మేడం సినిమా, శివకార్తికేయన్ నటించిన రోమియో సినిమా, వాళ్ళు లేడీ గెటప్ వేసినప్పుడు కామెడీ అనేది చాలా బాగా అనిపించింది. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు కామెడీ యూజ్ చేశారు, చాలా బాగా కామెడీ నవ్వుల పంట అని చెప్పవచ్చు. మెయిన్ పాయింట్ అంత కన్విన్సింగ్గా లేదు. అంతకుముందు అందరినీ కొట్టిపడేసే హీరో కామెడియన్ లాగా కనిపించే విలన్స్కి ముందు భయపడి ఆడవేషం వేసుకోవడము, అలాగే అంత డేంజరస్ పర్సన్ విలన్కి ఒక అమ్మాయి కూడా సెట్ కాకపోవడము. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే అమ్మాయిగా హీరో లైలా క్యారెక్టర్లో బాగానే చేశాడు, న్యాయం చేశాడు అనిపించింది. లైలా ఎంట్రీ
సీన్లో అమ్మాయిలాగే కనిపించింది. పోతూ పోతూ అబ్బాయి వచ్చేస్తున్నాడు అనమాట. హీరోయిన్ యాక్టింగ్ ఏమో ఓవర్ యాక్టింగ్, ఎక్స్పోజింగ్ ఏమో ఓవర్ ఎక్స్పోజింగ్. సాంగ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అనే సామెత విన్నారా? సో అన్నీ కలిపి కొట్టారనమాట. కొయ్యి కొయ్యి, గోదావరి గట్టు, అవి అలా మొత్తం కలిపి కొట్టేశారు. ఓవరాల్ గా చెప్పేది ఏంటి అంటే ఈ సినిమా అనేది ఒక బూత్ కామెడీ సినిమా. మనము నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చూడాల్సిన సినిమా అన్నమాట. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేము. మీకు డబుల్ మీనింగ్ డైలాగ్ నచ్చుతాయి, నేను చూస్తాను అంటే అది మీ ఇష్టము. సో ఇది నా రివ్యూ. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం.